పోర్ట్రైట్ ఓకే సార్ అందుకే ఎక్కువ ఇంగ్లీష్ వాడండి సార్. మరి నువ్వు ఇప్పుడే చెప్తున్నానంటే మళ్ళీ నువ్వు వేస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి పోర్ట్రైట్ అంటావు. అంటే తెలుగు మీడియం వల్ల తక్కువ సార్ నేను ఇంగ్లీష్. సో దాంట్లో ఆమె నేర్పించింది కొంచెం కొంచెం మాట్లాడి జిడ్డు ఏ ఉంటాయి కదా సార్, అవి తన్నే నేర్పించింది సార్. నువ్వు కనీసం తెలుగు మీడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువు. మా నాన్నగారు అక్కినేని నాగేశ్వర గారు అసలు చదువుకోలేదు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే స్పష్టంగా ఉండేది. నీకు నేర్చుకోవాలంటే చాలా ఈజీ. మీ మమ్మీ ఉంది అక్కడ, పట్టుకొని నేర్పించేసి. షూర్ సార్, తప్పకుండా నేర్చుకుంటాను. కళ్యాణ్ సెవెన్ వీక్స్ ఒకటని కాదు, ఆ వీక్ అంతా ఏదో అవుతూనే ఉండేది సార్. అంటే ఎప్పుడైతే ద సేమ్ థింగ్ ఆ వీకెండ్లో సిక్స్త్ వీక్ వీకెండ్లో మీరు నాకు కన్ఫ్యూజ్ చేయడం కానీ, తర్వాత నామినేషన్స్లో ఆ ఫ్లిప్ నేను ఒకటి ఆలోచిస్తే అది వేరేలాగా అనుకోవడం కానీ, అది నా మిస్టేక్ అని తెలిసి అదొకటి. అండ్ లాస్ట్లో వీకెండ్ వచ్చే ముందు రోజు తిను కల్దీరి పడిపోవడం కానీ చాలా ఉన్నాయి సార్ అందులో ఆ వీక్ మొత్తం. ఆల్రైట్ బర్నీ, ఓకే వీక్ 5 సార్. ఈ వీక్లోనే బెడ్ టాస్క్ జరిగింది సార్. ఆహా, ఆ బెడ్ టాస్క్లో నేను శ్రీజాని బెడ్ బెంచ్ తోసిన ఇన్సిడెంట్ సార్. ఆ సిచ్యువేషన్లో అది ఆ గేమ్ ప్రకారం నేను అలా తోసేయాల్సి వచ్చింది, కానీ అది ఇప్పటికీ నేను అది బాధపడుతూనే ఉన్నాను. అది బిగ్గెస్ట్ రిగ్రెట్ నాకు ఈ మొత్తం టోటల్ బిగ్ బాస్ సీజన్ ఏంటంటే బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇది. మళ్ళీ ఇప్పుడు మీ తరఫున ఈ హౌస్ తరఫున కూడా శ్రీజ మళ్ళీ సారీ చెప్తున్నాను. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీజ, సారీ. అండ్ గేమ్ అయితే మార్చుకుంది నేను వీక్ 8 నుంచి సార్. నేను గేమ్ మార్చుకుంది, నా గేమ్ నేను ఆడుతున్నాను. అలాగే రిలేషన్ స్టార్ట్ చేసుకోలేదు, నా బాండింగ్స్ ఉన్నాయి. బట్ పాయింట్ పెట్టాల్సిన చోట మాత్రం అక్కడ ఇంకా తనుజ లేదు, దివ్య లేదు, ఎవరు లేరు. నేను అక్కడి నుంచి గేమ్ మార్చుకుని వచ్చాను సార్. గుడ్. సంజన వీక్ 11 సార్. నాకు ఆర్గ్యుమెంట్ నచ్చింది మీకు. నేను ఏ ఒక అమ్మాయికి లైఫ్లో అట్లా మాట్లాడలేదు సార్. అండ్ నేను మాట్లాడింది అసలు ఎట్లా పోయింది అనేసి మీరు వచ్చిన టైం తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది. అండ్ ఐ రియలీ రిగ్రెట్ దట్ వీక్ సార్. ఐ రిగ్రెట్ మై వర్డ్స్ ఆల్సో. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, మీరు నన్ను ఎన్లైట్ చేశారు. దట్స్ నైస్. ఎస్. సరే, మీ అందరికీ చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇప్పుడు నా ముందు 7 హౌస్ మేట్స్ ఉన్నారు. ఎస్ సార్. ఈ వారం డబల్ ఎల్ బంపర్ ఆఫర్.